గురువుగారు ఇప్పుడు మనం బయట షాప్స్లో చూసినా కొంతమంది ఇళ్లలో చూసినా లాఫింగ్ బుద్ధ కనిపిస్తూ ఉంటారు. సో చాలామంది కొంతమంది ఏమంటారు అంటే అది మంచిది ఉంటే అంత డబ్బులు ఎక్కువ వస్తాయి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అది ఉండడం మంచిది కాదు అని చెప్పి అంటారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్? కొంతమంది గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు ఎక్కువగా మనకి లాభం చేకూరాలి అనే రకంగా. గిఫ్ట్స్ ఇవ్వచ్చా? అసలు గిఫ్ట్స్ తీసుకోవచ్చా? అసలు లాఫింగ్ బుద్ధ కాన్సెప్ట్ ఏంటి? ఇది అంటే మీ మీ చిన్నప్పుడు ఇట్లా ఏమన్నా చూసారా? మీ చిన్నప్పుడు మీ చిన్నతనంలో మీకు ఏమైనా చిన్నతనంలో గుర్తుందా? లేదు గురువుగారు. ఏదన్నా అంటే చూడండి, ఈ మధ్య కాలంలో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే బంగారం వృద్ధి చెందుతుంది అనే ఒకటి జనాల్లో బాగా ప్రబలింది. అవును. అంటే ఏదైనా ఒక షాపు వాడు ఆఫర్ పెడతాడు, 50% డిస్కౌంట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్తారు. అంటే మరి ఇంతకు ముందు నెలలో వాళ్ళ దగ్గర కొన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? శ్రావణ మాసం వచ్చింది, ఆషాఢంలో ఆఫర్లు ఎక్కువ పెట్టారు. శ్రావణంలో కొంటే ఆఫర్ ఉండదే, భాద్రపదంలో కొంటే ఉండదా? అవును. ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ దగ్గర డెడ్ స్టాక్ ఎక్కువ ఉంది, దాన్ని వదిలించుకోవడానికి. అంటే సహజంగా ఏదైనా ఒక వస్తువు తయారీ ₹1,00,000, దీనికి ఎంఆర్పి ఎంత పెడతారు? 2,50,000 పెడతారు. అవును. ఎందుకు? దాని మీద మిగతా ప్రాఫిట్, డిస్ట్రిబ్యూషను, ట్రావెలింగ్ ఇవన్నీ వేసుకుని రూపాయి అయితే ₹10 పెడతారు, ₹9 మార్జిన్లో పెడతారు. ఇది ఎందుకంటే ఇది చేతులు మారినప్పుడు దాని షేర్ అందరికీ ఇవ్వాలి కాబట్టి. ఒరిజినల్గా 1,00,000 అయింది, 1,10,000 అంటే సార్ నేను అమ్ముతాను, ఒక 10 నాకు ఇవ్వండి అంటే మరి నాకేంటి బెనిఫిట్ అంటే ఇంకొక 20 పెంచాలి, నాకు ₹10 ప్రాఫిట్ కావాలి కాబట్టి. ఇలా ఈ లాఫింగ్ బుద్ధ అంటే చైనా మార్కెట్ కేవలం ఇది భారతదేశంలోనే విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చైనా వాడు సంపదని కొల్లగొట్టడానికి, అంటే ప్రతివాడి ప్రపంచ దేశాల్లో మిగతా దేశాల అంతటి దృష్టి భారతదేశం మీద ఉంది. ఎందుకంటే భారతదేశం సంపన్న దేశం, కర్మ దేశం, ఇలాంటివన్నీ బాగా బిలీవ్ చేసేటువంటి దేశం. అందుకని వాడుకున్న ఐడియా ఇంప్లిమెంటేషన్ చేసి దీనికి ఏదైనా ఒక క్రియేటివిటీని ఆలోచించారు. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మంచిది అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మీ ఇంట్లో బంగారం అక్షయం అవుతుంది అని బిజినెస్ బంగారపు షాపుల వాళ్ళు వ్యాపారస్తులు పెట్టారు. అలాగే బయట దేశస్థుడు తన దగ్గర ఉన్నటువంటి ప్యారిస్తో తయారు చేయబడిన ఒక విగ్రహాన్ని, ఒక మట్టి బొమ్మని మన మీద వ్యాపారం చేయడానికి తీసుకొచ్చాడు. అక్కడ డ్రాగన్ అని, అవును, చాలా ఉంటాయి. ఇంకా టాటాయిస్, నోట్లో కాయిన్ పెట్టుకున్న టాటాయిస్, ఇవన్నీ మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. మన దేవాలయాల్లో రాతి శిల్పాలలో ఆల్రెడీ ఉంది. మనకి గణపతి ఉన్నాడమ్మా. ఇప్పుడు లాఫింగ్ బుద్ధతో పనే ఉంది, వాళ్ళకి గణపతి లేడు. అవును, కానీ అందరికీ గణపతే. ప్రపంచంలో సమస్త జీవరాశికి గణపతి అంటే గణపతే. ఆరోగ్యాన్ని ఇచ్చేది, బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేది గణపతే. వీళ్ళు అనుకున్నారు ఇది మాకు లాఫింగ్ బుద్ధ అని. అది వాళ్ళు ఒక మూర్తిని తయారు చేసుకుని దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కొనుక్కున్న వాళ్ళకి కానీ ఇచ్చిన వాళ్ళకి కానీ ఎక్కడ జీవితంలో ఏమీ మార్పు లేదు. విగ్రహం విరిగిపోవడం, పగిలిపోవడం తప్ప, మన చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం తప్ప ఏమీ పెద్ద మార్పు లేదు. కాకపోతే ఒక సాంప్రదాయం మంచిది, అది ఏది ఇవ్వటం, గిఫ్ట్ ఇవ్వటం, అతిథికి ఏదైనా సరే ఇవ్వటం అంటే మనకి దిశానిర్దేశం చేస్తుంది ఇవ్వటం అనే విధానం. అంతే తప్ప లాఫింగ్ బుద్ధ అని పంచుకోవడం వల్ల, పెట్టుకోవడం వల్ల ఇంకొక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందమ్మా. అది ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహం. వాడు చైనా వాడు మనల్ని పాడు చేయడానికి కోవిడ్ని తీసుకొచ్చాడు. అది మన మీద అని కాదు, వాడు అంటే మన మీద చేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా ప్రపంచ దేశాలని చుట్టుముట్టేసింది. అది వాళ్ళను కూడా అంటే చెడపకురా చెడేవు అని శాస్త్రం చెప్పినట్టు ఆడు తీసుకున్న గోతులు ఆడు కూడా పడ్డాడు, మనం కూడా పడ్డాం. కొంచెం అదృష్టవంతులం కాబట్టి మన దగ్గర ఏవో సరంజామం ఉన్నాయి కాబట్టి ఆ గోతుల నుంచి పైకి రాగలిగాం. ప్రపంచ దేశాలు చాలామంది నష్టపోయారు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది మన సాంప్రదాయం. కాకపోతే లాఫింగ్ బుద్ధాలు, డ్రాగన్స్ ఇవి కాదు. మన దేవతామూర్తులు రాగితో, స్వచ్ఛమైన రాగితో తయారు చేసినటువంటి కాయిన్స్ కానీ విగ్రహాలు కానీ ఇచ్చుకోండి. అట్లా మనం అలంకారంగా పెట్టుకోవచ్చు, వాటికి శక్తి ఉంటుంది. గణపతి అనగానే మనకు మూర్తి కనిపిస్తాడు, దానికి ఒక శక్తి ఉంది. గణపతి ఎవరు అంటే పార్వతీదేవి సుపుత్రుడు. శివకథ గుర్తొస్తుంది, ఆయనకి ఆ తొండం ఎలా వచ్చింది ఇదంతా గుర్తొస్తుంది. మన చరిత్ర, మన పురాణం చెప్తూ ఉంటుంది. లాఫింగ్ బుద్ధాకి చరిత్ర ఏముంటుందమ్మా? అవును, ఏముండదు, అర్థం ఉండదు. మనది మన సాంప్రదాయం అర్థవంతమైనటువంటి సాంప్రదాయం, మన అభివృద్ధికి తోడ్పడే సాంప్రదాయం. అందుకని అవన్నీ పక్కన పెట్టండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. సూర్యస్మృతి.